అసలు ఆ కార్యక్రమం ద్వారా మీరు ఎటువంటి సమస్యలను పరిష్కరిస్తారు అసలు? అంటేనమ్మా ఒక వీధి పోటు ఉంది, ఉదాహరణకు చెప్తున్నాను, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎట్లానే ఉంటారమ్మా, ఇప్పుడు మనకు ఒక సొంతం ఇల్లు ఇక్కడ ఉంటుంది, ఇల్లు వాస్తుకు అనుకూలంగా ఉంటుంది, ఒక ఇద్దరు పిల్లలు చాలా గొప్ప స్థాయిలో సిటీకి వచ్చేసి సెటిల్ అవుతారు. ఓకే, మనం ఎట్లా మన ఇల్లు ఇంట్లో ఒక డివిజన్స్ రేంజ్లో ఉంటుంది. కానీ మన ఇంటికి ఎగ్జాంపుల్ చెప్తున్నాం, మన ఇంటికి పక్క వాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు లేకుంటే వాళ్ళు వాస్తు సవరణ కోసము సెట్ బ్యాక్ అయిపోతుంటారు. వాస్తు సవరణ వాళ్ళు సెట్ బ్యాక్ అయినప్పుడు మనకు అక్కడి నుంచి ఒక వీధి పోటీ ఉండి, మనకు ఉండేది అక్కడ ఏంది, పేరెంట్స్ ఉంటారు, కానీ పిల్లలు ఎక్కడ ఉంటారమ్మా, సిటీలో ఉంటారు. ఉన్నంత ఉద్యోగంలో ఉండి అక్కడ తల్లిగారికి సంబంధించిన తండ్రి గారికి సంబంధించిన వాస్తు బలాన్ని వీళ్ళు అనుభవించి అన్ఎక్స్పెక్టెడ్గా పెరాలసిస్, హార్ట్ స్ట్రోక్తో చనిపోయిన వాళ్ళని కూడా నేను స్వయంగా చూశానమ్మా. ఇప్పుడు ఇలాంటి సమస్యలు వస్తే ఆ కుటుంబానికి ఎన్ని బాధలు ఉంటాయి, ఎన్ని ఇబ్బందులు ఉంటుంది. నిజమే కదా, వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు, వైఫ్ ఉంటుంది పాపం. ఎందుకంటే సమాజంలో వాళ్ళకి ఎన్నో ఆశలు ఉంటాయి, కానీ ఒక్క వీధిపోటు వాళ్ళ జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. ఎందుకంటే సొంత ఇల్లు ఇక్కడ వాస్తు బలం ఉన్నా లేకున్నా కూడా పేరెంట్స్ నుంచి వచ్చిన వాస్తు బలం చాలా గొప్పదమ్మా, చాలా గొప్పది. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ దోష సాంద్రతని తగ్గించేస్తాను. అష్టదిగ్బంధన అనే ఒక యంత్ర అండ్ మంత్ర బలముతో అది కట్టడి చేసేస్తూ ఉంటానమ్మా. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు అమ్మ ఇచ్చిన కళ్ళు, ఇప్పుడు ఈ కళ్ళకి ఏంటిది, మనకు ఇప్పుడు చూపు తగ్గింది అనుకుందాం, మనం ఏం చేస్తాం, వైద్యుడికి సంప్రదిస్తాం, అంతే కదమ్మా. ఆయన ఏం చేస్తారు, మనకు ఈ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా లెన్స్ వేసేస్తారు 2 క్షణాల్లో, అంతే కదా, మాట్లాడితే వేసేస్తారు. లోపల నుంచి లెన్స్ పనిచేస్తుందా లేదా అండి? మరి అమ్మ ఇచ్చిన కళ్ళకి లెన్స్కి ఏం సంబంధం అంటే మరి మనమే చెప్దాం అనుకోండి. అలాగే కళ్ళ జోడుతోని ఒక లైఫ్ ముందుకు వెళ్తుంది. అంటే మేము ఏమంటానంటే, గృహము వాస్తు దోషాలు ఉన్నాయని తెలిసి తెలియని వాస్తు దోషాలతో కట్టుకున్నప్పుడు అవి మనం అనుభవిస్తూ ఉంటాము. వాటికి పరిహారం చేసుకుంటే కూడా దోష సాంద్రత తగ్గి మంచి ఫలితాల అనుభవంలోకి వస్తుందండి. సాయిరాం.